ప్రియ దేవుని జన్మ దేవునికి వందనాలు. గత 6 వారాల నుండి మనం దేవుని యొక్క మెసేజ్ని లైవ్లో చూస్తున్నాం, వింటున్నాం. ఈ వారం కూడా దేవుడు ఈ దినం 10వ తారీఖు 2వ ఆదివారం మే నెల దేవుని యొక్క మహాదాయను బట్టి నేటి దినాన్ని మనకు దైవవర్తమానం వచ్చేటటువంటి దైవజనుడు నల్గొండ జిల్లా వాస్తవ్యులు మిరియాలగూడ ఆయన బ్రదర్ పి జోషువా గారు దైవ సందేశం ఇస్తారు. మనం విందాం. మరి ఈ లోపుగా చిన్న ప్రార్థన, 2 పాటలు విందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడును బహున్నతుని మా పేరు జనగా నీ గణనామం కొరకు స్తోత్రాలు నాయన. నీ మహదైశ్వర్యం చేత ఈ కరోనా అనేటటువంటి నాయన మహమ్మారి ప్రపంచమంతా విచ్చలవిడిగా తిరుగుతూ అనేక వేల మందిని ప్రభు మరణానికి గురి చేస్తుండగా అలాంటి గడ్డు పరిస్థితిలో మనం నీ రెక్కల చాటున మా దేశాన్ని, ఇతర దేశాలని, ప్రపంచాన్ని ఆయన కాపాడుతున్న వాడని కొందరు స్తోత్రాలు. మరి ముఖ్యంగా మా యొక్క భారతదేశాన్ని నీవు తండ్రి చక్కగా పరిపాలనలో వాడుకుంటూ నాయన అనేకమైన కట్టుటకు నాయన అనేకమైనటువంటి నాయన సిద్ధాంతాలని ప్రేమగా అనుకరించి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను బట్టి నీకు వందనాలు. అనేక ఇస్తున్న దానాలను బట్టి నీకు వందనాలు. అనేకమైన చర్యల్లో పాలుపంపుడు తీస్తున్నటువంటి వైద్యుల బృందం కొరకు, అలాగే సహకారుల కొరకు, ప్రేమగడితే వాడు అందరి కొరకు నీకు ప్రణమిడుతున్నావు. దీవించి ఆశ్రయించండి. నీ వర్తమానం ప్రేమగడతాన్ని దీని బిడ్డలు చక్కగాను మంచిగాను ఆలకించుటకు, చూచుటకు సహాయం చేయమని, నీ ఆత్మతో నడిపించమని నాయన సత్తాను కార్యమని నీవు బంధించి సుఖోత్తరమైన నీ దివ్య వర్తమానాన్ని నీ దేని బిడ్డలు స్వీకరించి మేలు పొందుటకు సెలవిమ్మని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. Check
ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ఉదయకాలం ఆరాధనకు మరి వాక్యాన్ని అందించడానికి నాకు ఆహ్వానాన్ని, అవకాశాన్ని అనుభవించినటువంటి మరి సీనియర్ దైవజనులు జ్ఞాన సుబ్బారావు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డారా, ఇక ఉదయకాలం మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మన బైబిల్ గ్రంథాలు తెరచి నిర్గమకాండం 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం గమనిస్తే మన దేవుడు త్రియేక దేవుడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అని ఆయనకు పేరు. యెహోవా, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు అని. అదేవిధంగా బైబిల్లో మనకు గమనిస్తే పితరుల పేర్లు కూడా 3 ఉన్నాయి. వారి పేర్లు ఏమంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. బైబిల్ చెప్తుంది, దేవుడు మోషే దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి వారి దగ్గరికి వెళ్ళమన్నప్పుడు నన్ను ఎవరు పంపారు అని చెప్పాలి అన్నప్పుడు అని మోషే దేవుణ్ణి అడిగినప్పుడు మోషే చెప్పిన మాట, నేను నీ దేవుడినే అని దేవుడు చెప్పలా. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. బైబిల్ అంతట్లో మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు అనేక సార్లు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుడు వారికి చెప్పే మాట ఏంటంటే, మీరు పాపం చేశారు కానీ మీ పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నేను జ్ఞాపకం చేసుకొని నేను మిమ్మల్ని క్షమిస్తాను అని దేవుడు చెప్పాడు. వారిని బట్టి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడు. బైబిల్ ఇక్కడ 15వ వచనంలో రాయబడిన అద్భుతమైనటువంటి మాట, ఇదే నా నామము అని చెప్పాడు. ఆయన తరతరాలకు జ్ఞాపకం ఉండే నామం. ఏం పేరో తెలుసా? ఆయనకు ఉన్నటువంటి పేర్లలో ఒక పేరే పెట్టుకున్నాడంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఒక మానవుణ్ణి ఆధారం చేసుకుని దేవుడు ఆయన పేరుగా ఈ భూమి మీద తన ప్రజలకు ఇక మానవుల పేరుతోని ఆయన ఈ భూమి మీద తెలియబడ్డాడు. ఆయన ఎందుకు వారి ముగ్గురిని దేవుడు ఆ విధంగా వారి పేర్లతో నేను ఇలాంటి దేవుడిని, లేకపోతే నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడను అని చెప్పాడని బైబిల్లో మనం గమనిస్తే వారి జీవితం ఎంతో అద్భుతమైనది. అందుకనే వారి పేరును బట్టి దేవుడు వారి దేవుడు అని చెప్పుకోవటానికి ఆయన సంతోషపడ్డాడు. బైబిల్లో మనం గమనిస్తే ఇక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళ ముగ్గురు జీవితాన్ని గమనిస్తే వారి ముగ్గురు జీవితాల్లో 3 ముఖ్యమైన విషయాన్ని ఈ దినం మనం ధ్యానిద్దాం. ఆ ముఖ్యమైన విషయాన్ని బట్టే, వారి జీవితాన్ని బట్టే, వారు జీవించిన విధానాన్ని బట్టి దేవుడు వారి దేవుడుగా ఆయన పిలువబడ్డాడు. ఆయన ఇక దినం దేవుని బిడ్డారా, వారి జీవితాల్లో ఏమిటి ఆ గుణ లక్షణాలు మనం తెలుసుకున్నప్పుడు మన జీవితంలో కూడా ఆత్మీయంగా మనం ఆశీర్వదింపబడ్డాం. మన తరాలకు కూడా దేవుడు మన దేవుడుగా ఇతరులకు తెలియపరచబడే విధముగా మన జీవితాన్ని జీవిద్దాం. బైబిల్లో మొట్టమొదటిగా దేవుడు చెప్పిన మాట, నేను అబ్రహాము దేవుడను. బైబిల్ చెప్తుంది అబ్రహాము ఎవరు, అబ్రహాముకున్న లక్షణం ఏంటి అని బైబిల్లో మనం గమనిస్తే ఆదికాండం 12వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ రాయబడి ఉంటుంది. దేవుడు అబ్రహాము దగ్గర ప్రత్యక్షమయ్యి దేవుడు చెప్పాడు అబ్రహాముకు, అబ్రహామా, నీ దేశాన్ని, నీ సొంత ఇంటిని, నీ బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. అబ్రహాముకు అప్పటి వరకు యెహోవా ఎవరో తెలవదు, నిజమైన దేవుడు ఎవరో తెలియదు. కానీ ఎప్పుడైతే అబ్రహాము దేవుని మాట విన్నాడో బైబిల్ చెప్తుంది అందరినీ విడిచిపెట్టి విశ్వాసముతో ఆయన బయలుదేరాడంట. అందరినీ విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే ఆయన దేవుని నమ్మాడు. ఆయన అందుకే అందరినీ విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళాడు. అబ్రహాము బయలుదేరే సమయానికి ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభు అని అడ్రస్ అడగల. లేకపోతే అబ్రహాము ఎక్కడికి బయలుదేరాలో కూడా, ఎటు ప్రయాణం చేయాలో కూడా తెలవలా. దేవుడు చెప్పాడు, నువ్వు అన్ని విడిచిపెట్టి వస్తే నేను నిన్ను నడిపిస్తాను. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఏం చేశాడో తెలుసా? అందరిని విడిచిపెట్టాడు. బైబిల్ తెలియచేస్తా ఉంది ఆయనని దేవుడు నడిపించడం ప్రారంభించాడని బైబిల్ తెలియచేస్తా ఉంది. దేవుని బిడ్డారా, అబ్రహాము నుండి దేవుడు ఒక కొత్త తరాన్ని ఆయన ప్రారంభించాడు. ఆయన అందుకే అబ్రహాము నుండే దేవుడు చెప్పాడు, నేను అబ్రహాము దేవుడను అని. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే, నిన్ను గొప్ప జనంగా చేస్తా, నీకు సంతానాన్ని ఇస్తా అని దేవుడు చెప్పాడు. ఆయన ఆ మాటను నమ్మి విశ్వసించి అబ్రహాము బయలుదేరాడు.
అబ్రహాము ఎందుకు లోకానికి వేరైపోయాడంటే, అబ్రహామును దేవుడు ఎందుకు లోకానికి వేరు చేశాడంటే, ఒక కొత్త తరాన్ని అబ్రహాము తర్వాత దేవుడు సిద్ధపరచాలని, అబ్రహాము ద్వారా ఒక నూతనమైనటువంటి జనాంగాన్ని తీసుకురావాలని. అబ్రహాము తన విశ్వాస జీవితంలో లోకానికి ఎందుకు వేరయ్యాడంటే, అబ్రహాము ద్వారానే ఒక నూతనమైన తరం. అందుకే ఈ రోజు వరకు మనం పిలువబడేది అబ్రహాము యొక్క ఆత్మీయ తండ్రిగా అబ్రహాము మన జీవితంలో ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఓకే, అబ్రహామును మనం తండ్రిగా భావిస్తూ ఉంటాం. అందుకే బైబిల్లో మనం గమనిస్తే హీ సపరేటెడ్ ఫర్ ఏ న్యూ జనరేషన్, అంటే ఒక కొత్త తరం అబ్రహాము విశ్వాసాన్ని బట్టి తర్వాత వచ్చింది. ఏమిటి ఆ తరం? ఇస్సాకు జన్మించిండు, దాని తర్వాత యాకోబు 12 మంది పిల్లలు, దాని తర్వాత ఒక ఇశ్రాయేలు దేశమే ఈ భూమి మీద స్థాపించబడింది. దేవుని బిడ్డారా, అబ్రహాములాగా ఎంతో మంది క్రైస్తవులు ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఎంతో మంది, మీ ప్రారంభం ఒక్కరితోనే. మీకు తెలుసా, మీ కుటుంబంలో దేవుని నమ్మిన వ్యక్తివి నీ ఒక్క వ్యక్తివే. నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు, యేసుని విశ్వసించినప్పుడు నీకు సహకరించేవారు ఎవరూ లేరు, నీకు ప్రోత్సహించేవారు ఎవరూ లేరు, లేకపోతే నువ్వు చేసే భక్తికి సహకరించి అభినందించేవారు ఎవరూ లేరు. ఈరోజు ఎంతో మంది క్రైస్తవులు వారి జీవితాల్లో దేవుణ్ణి ఎరిగినందుకు, దేవుణ్ణి నమ్మినందుకు ఎన్నో నిందలు, అవమానాలు, సమాజం నుండి వెలివేయబడడం, కులంలో నుండి వెలివేయబడడం, కుటుంబం నుండి వెలివేయబడడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ అనేక మంది దైవమైన భక్తులు వారు ఆ విధంగానే వెలివేయబడినా కూడా దేవుని కొరకు వారు నిలబడ్డారు. మీకు తెలుసా, ఈరోజు వారితో పాటు వారి వెనుక కొన్ని వందల మంది రక్షణ పొందారు. మీకు విషయం చెప్పమంటారా, వారే ఒక జనాంగంగా మారిపోయారు. వారి ద్వారానే ఒక విశ్వాసపు తరము బయటకు వచ్చింది, అబ్రహాము తరములాగా. ఈ రోజు అందరూ చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా, ఆ రోజు దేవుని కొరకు ఒంటరిగా నిలబడ్డ నీ ద్వారానే అనేకులకు రక్షణ కలిగింది. నీ ఒంటరిగా నిలబడ్డ నీ ద్వారానే ఒక తరం, ఒక జనాంగం, సంఘంలో నిన్ను బట్టే ఒక 50 మంది వచ్చారు కదా, నీ వల్లనే నీకు వంశంలో ఒక 50 మంది 100 మంది రక్షణ పొందారు. కారణం ఏంటో తెలుసా, ఆనాడు అబ్రహాములాగా విశ్వాసాన్ని చూపించి దేవుని కొరకు నిలబడ్డావు. అందుకనే నీ నుండే దేవుడు ఒక జనాంగాన్ని తయారు చేశాడు. ఆయన అబ్రహాము జీవితంలో ఆ లోకానికి వేరయ్యాడు. దేనికో తెలుసా, ఒక నూతనమైన జనాంగాన్ని తయారు చేయడానికి. ఇది అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసపు జీవితం. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ప్రయాణం చేయగలిగిన వాడు దేవుణ్ణి నమ్మి, బయలుదేరగలిగిన వాడు దేవుణ్ణి నమ్మి, అన్ని విడిచిపెట్టగలిగిన వాడు దేవుణ్ణి నమ్మి. అందుకే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని బట్టి దేవుడు చెప్పాడు, నేను అబ్రహాము యొక్క దేవుడును అని. బైబిల్లో రెండో విషయాన్ని మనం గమనిస్తే, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీకు సంతానం ఇస్తానని. మరి వెంటనే ఇచ్చాడా? మరుసటి సంవత్సరం ఇవ్వలా. దేవుడు 25 సంవత్సరాల తరువాత, 25 సంవత్సరాల తరువాత ఇస్సాకు పుట్టినట్టు బైబిల్లో చూస్తాం. కానీ బైబిల్ చెప్తుంది, వాక్యంలో రాయబడినటువంటి మాట బైబిల్లో ఏం రాయబడిందంటే, దేవుడు అబ్రహాం అంట రోమా పత్రిక 4వ అధ్యాయం 17 నుండి 23 వరకు గమనిస్తే బైబిల్లో రాయబడినటువంటి విషయం ఏంటంటే, అబ్రహాము ఇక శారా గర్భము మృతతుల్యమైనా కూడా ఆయన బలహీనుడు కాలేదంట. విశ్వాస జీవితంలో ఆయన బలహీనుడు కాకుండా ఆయన ఆ విధంగానే దేవుని వాగ్దానాన్ని పట్టుకొని, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నెరవేర్చడానికి సమర్థుడు అని నమ్మాడంట. నమ్మి ఆయన ఆ విధంగా శారా గర్భము మృతతుల్యమైనా కూడా ఆయన ఆ విధంగానే విశ్వసించి ఆయన ఇస్సాకుని ఆ యొక్క భూమికి తీసుకురావడానికి, ఇస్సాకుని కనటానికి ఆయన గొప్ప నమ్మకంతో దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. దేవుని బిడ్డారా, అబ్రహాము విశ్వాసం ఎలాంటిదంటే, దేవుని మాట లేకపోతే కార్యాలు జరగకపోయినంత మాత్రాన ఆ ఒడిదుడుకులుగా ఉండే విశ్వాసం కాదు, వెనుదిరిగే విశ్వాసం కాదు, బలహీనపడే విశ్వాసం కాదు. అబ్రహాము విశ్వాసం ఏంటో తెలుసా, దేవుని కార్యం ఎంత ఆలస్యమైనా దేవుని కొరకు నిలబడగలిగే విశ్వాసం, దేవుని కొరకు బ్రతికేటువంటి విశ్వాసం. ఈ విధంగా బైబిల్లో మనం గమనిస్తే సమస్య ఓడిపోయింది కానీ అబ్రహాము విశ్వాసం ఓడిపోలేదు. సమస్య ఓడిపోయింది కానీ అబ్రహాము విశ్వాసం గెలిచినట్టు బైబిల్లో మనం గమనిస్తూ ఉంటాం. దేవుని బిడ్డారా, ఇక ఉదయకాల సమయంలో మన విశ్వాసం ఏ విధంగా ఉంది? మన విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది? మన జీవితంలో కొన్ని కార్యాలు ఆలస్యమైనప్పుడు బలహీన పడుతున్నామా, వెనుదిరిగిపోతున్నామా, లేకపోతే అబ్రహాము లాగా స్థిరంగా నిలబడి ఉంటున్నామా? 100 ఏళ్ల వయసు వచ్చే వరకు అబ్రహాము ఎంత ఆలస్యమైనా కూడా ఎప్పుడు కూడా బాధపడలేదంట, ఎప్పుడు కూడా విశ్వాసంలో బలహీనుడు కాలేదంట. ఆ విధంగా నిలబడి అబ్రహాము తన విశ్వాస జీవితాన్ని నిరూపించాడు. అబ్రహాము చూపించిన విశ్వాసం 100 సంవత్సరాల 90 సంవత్సరాల వయసులో మృతతుల్యమైన శారా గర్భం మరలా అబ్రహాము విశ్వాసాన్ని బట్టి బ్రతికింది. మరలా అది పని చేయడం మొదలుపెట్టింది. ఆ మృతతుల్యమైనటువంటి గర్భం మరలా జీవాన్ని దాచడం మొదలుపెట్టింది. కారణం ఏంటంటే, అబ్రహాముకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఆయన ఈరోజు దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా పిలువబడే మనం
అబ్రహాము లాంటి విశ్వాసంతో మనం బ్రతకాలి. సమస్యలు ఒడిదొడుకులు వచ్చినప్పుడు కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబు రాలేదు, కొన్ని సమస్యలకు మార్పు రాలేదు, అనుకున్నవి జరగలేదు, పొందుకోలేదు. కానీ ఇంకా విశ్వాసం నుండి తొలగిపోకుండా బ్రతకాలి, విశ్వాసంలో నిలబడి మనం జీవించాలి. ఒక దినాన వాగ్దానం చేసిన వాడు తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు ఆయన. మూడవదిగా అబ్రహాము జీవితంలో చూసే విశ్వాసం ఏంటంటే, అబ్రహాము జీవితంలో మనం చూడగలిగితే ఇస్సాకుని బలి అర్పించమన్నప్పుడు అబ్రహాము వెళ్ళి ఇస్సాకు బలి అర్పించడం మనం చూస్తాం. ఆదికాండం 22వ అధ్యాయంలో బైబిల్లో మనం గమనిస్తే తన పనివారికి ఆయన 5వ అధ్యాయంలో వచనంలో చెప్తాడు, నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి మొక్కి మరలా వస్తామని. వెళ్ళేదేమో బలి అర్పించడానికి, కానీ పనివారికి చెప్పింది ఏంటంటే మరలా తిరిగి వస్తామని చెప్పాడు ఆయన. ఆయన విశ్వాసం ఏంటో తెలుసా? నా కుమారుడు అక్కడనే వదిలిపెట్టి వస్తా అని కాదు, మరలా తెచ్చుకుంటా అనేటువంటి మాటలు ఆయన అక్కడ మాట్లాడాడు. దాని తర్వాత మోరియా పర్వతం మీద కట్టెలు బలిపీఠాన్ని సిద్ధపరిచి ఇస్సాకును బంధించి దాని మీద పెట్టాడు ఆయన. బైబిల్లో రాయబడింది, ఇస్సాకు అడుగుతాడు, తండ్రి గొర్రె పిల్ల ఎక్కడా అని అడుగుతాడు ఇస్సాకు. అబ్రహాం ఏం సాక్ష్యం చెప్పాడు తెలుసా? అక్కడ అని చెప్తాడు ఆయన. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది, వేర్ ఇస్ ద ల్యాంబ్ అని ఇస్సాకు అడిగితే అబ్రహాం చెప్తాడు, దేర్ ఇస్ ద ల్యాంబ్ అని. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎవరు చూస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది ఆ గొర్రె పిల్ల అంటే అబ్రహాము చెప్పాడు, గొర్రె పిల్లని యెహోవా చూసుకుంటాడని చెప్పాడు. మీకు మాట చెప్పమంటారా? అక్కడ అబ్రహాము చుట్టూ గొర్రె పిల్లని తెచ్చేవారు ఎవరు లేరు, అక్కడికి గొర్రె పిల్ల ఉండే అవకాశాలు కూడా లేవు. కానీ అబ్రహాము విశ్వాసం ఏంటో తెలుసా? ఏదో ఒక రకంగా నాకు దేవుడు నిన్ను ఇచ్చాడు, ఆ దేవుడు నిన్ను అడిగాడు మరలా ఇస్తా, కానీ ఆయన ఏదో రకంగా నాకు మాత్రం అన్యాయం చేసి నిన్ను ఈ భూమి ఈ పర్వతం మీదనే చనిపోయిన వ్యక్తిలాగా చేయడు, బూడిదలాగా నిన్ను మార్చడు. ఆయన ఏదో ఒక కార్యాన్ని జరిగించి మరలా నిన్ను నాతో తిరిగి పంపిస్తాడని అబ్రహాము నమ్మాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం రాయబడింది, అబ్రహాము నమ్మాడంట ఇస్సాకును. దేవుడు అబ్రహాము బలి అర్పించిన తరువాత ఇస్సాకును దహన బలిగా కాల్చివేసిన తరువాత బూడిదలో నుండి ఆయన ఇస్సాకును మరలా లేపగలిగిన వాడని నమ్మాడంట ఆయన. దేవుని బిడ్డారా, మన విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది? మన విశ్వాస జీవితం ఏ విధంగా బ్రతుకుతా ఉన్నాం? దేవుని దగ్గరికి ఒకసారి నువ్వు వచ్చావా, తిరిగి నిన్ను ఖాళీగా పంపడు ఆయన. ఆయన ఆశీర్వాదంతోనే తిరిగి పంపుతాడు ఆయన. ఆయన దీవెనతోనే తిరిగి పంపుతాడు. ఈరోజు ఎంతో మంది క్రైస్తవులు ఆరాధనకు నామకార్థంగా వస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేసేటప్పుడు అలవాటుగా ఆచారంగా చేస్తూ ఉన్నారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని దగ్గరికి వచ్చావా, ఆయన నిన్ను తిరిగి ఖాళీగా పంపే దేవుడు కాదు ఆయన. ఆయన ఉన్నాడు అని నిరూపించి మరలా తిరిగి పంపగలిగిన గొప్ప దేవుడు ఆయన. మన క్రైస్తవ జీవితాల్లో అబ్రహాము లాగా ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి మనం. ఆయన కొడుకునైనా దేవుడు లేపగలడు, చాలా మృతతుల్యమైన గర్భాన్ని కూడా లేపగలడు అని నమ్మాడు. అందుకే దేవుడు చెప్పాడు, నేను అబ్రహాము దేవుడును అని చెప్పాడు ఆయన. ఈరోజు మన క్రైస్తవ జీవితాల్లో అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం కలిగి బ్రతకాలి, అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని మనం కలిగి జీవించాలి. ఒకసారి ఈ విధంగా ఒక దగ్గర వాక్యం చెప్తా ఉంటే, ఒక బహిరంగ సభలో వాక్యం చెప్తా ఉంటే ఇదే వాక్యం చెప్తా ఉన్నా, దేవుడు అబ్రహాముకు 100 సంవత్సరాల వయసులో సంతానాన్ని ఇచ్చాడని. అందులో ఒక మనిషి లేచి చెప్పాడు. అక్కడ కొంతమంది ఫారినర్స్ కూడా అక్కడ ఉన్నారు, అక్కడ వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక ఆయన లేచి గట్టిగా ఒక మాట అన్నాడు, చెప్పే వాళ్ళకైనా ఉండాలి, వినే వాళ్ళకైనా ఉండాలి. 100 సంవత్సరాలకు పిల్లలు ఎలా పుడతారండి, ఈ మోసం మాటలు ఎంతకాలం చెప్తారని అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వేరే దేశానికి చెందిన వ్యక్తి ఆయన అక్కడికి వచ్చి మైక్ తీసుకొని అక్కడ జరిగే డిస్కషన్ ఆయనకి చెప్తే ఆయనకు అర్థమైంది, ఈ విధంగా ప్రశ్నిస్తున్నారని. ఆయన వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? బ్రదర్, మీరు అనుమాన పడుతున్నారు 100 సంవత్సరాలకు సంతానం ఎలా వస్తుంది, నేను అబ్రహాము మునిమనవని నేను చెప్పాడు ఆయన. దేవుడు చేసే ప్రతిది కూడా వాస్తవం. ఈరోజు ఈ ప్రపంచంలో ఇశ్రాయేలు దేశం అనేది ఉన్నదంటే దానికి అర్థమైందో తెలుసా? అబ్రహాముకు దేవుడు 100 సంవత్సరాల వయసులో సంతానాన్ని ఇవ్వడం ద్వారానే ఈ భూమి మీద ఇప్పుడు ఇశ్రాయేలు దేశం అనేది నిలవబడింది. అదే దేవుడు మన జీవితాల్లో కూడా ఎంత ఆలస్యమైన అద్భుతం చేయగలడు ఆయన, ఎంత ఆలస్యమైన కార్యాలు చేయగలడు. అలాంటి విశ్వాసంతో దేవుని బిడ్డలారా ప్రభు సన్నిధిలో బ్రతుకుదాం. బైబిల్ చెప్తుంది, రెండవది దేవుడు చెప్పాడు, నేను ఇస్సాకు దేవుడను. ఎవరు ఇస్సాకు విధేయత కలిగిన వాడు ఆయన. బైబిల్లో రాయబడింది, అబ్రహాము మోరియా పర్వతం మీదకి ఇస్సాకును బలి వెళ్ళినప్పుడు అబ్రహాము వృద్ధుడు, ఇస్సాకు వయసులో ఉన్నవాడు. ఒకవేళ అవిధేయత చూపేవాడైతే తన తండ్రి తాళ్లతో కట్టేసి ఆ యొక్క బలిపీఠం మీద పెట్టేటప్పుడు ఉండేవాడు కాదాయన. ఈరోజు పిల్లల పరిస్థితుల్ని గమనిస్తే తల్లిదండ్రులు కొంచెం ఒక మాటన్నా కూడా పడలేని పరిస్థితి.
కానీ అబ్రహాము మాత్రం మరణానికి సైతం కూడా తన తండ్రిని సంతోషపెట్టడానికి ఆయన విధేయత చూపినట్లు బైబిల్లో మనం గమనిస్తాం. ఒక అద్భుతమైన సంఘటన మొరియా పర్వతం మీద జరిగింది. ఏంటో తెలుసా? అబ్రహాము విధేయత, అబ్రహాము విశ్వాసం, ఇస్సాకు విధేయత రెండు ఆ యొక్క మోరియా పర్వతం మీద రెండు కలుసుకున్నాయి. విశ్వాసము విధేయత రెండు కలుసుకొని పరలోకాన్ని తెరిచాయి. పరలోకం నుండి గొప్ప కార్యం జరగడం చూస్తూ ఉంటాం. మన క్రైస్తవ జీవితాల్లో కూడా ఇస్సాకులాగా విధేయత కలిగిన వారుగా మనం బ్రతకాలి. ఇస్సాకులాగా మరణం పొందేంతగా విధేయత ఉండాలి. బైబిల్లో మనం గమనిస్తే ఇస్సాకు ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు గమనిస్తే బైబిల్ చెప్తుంది, ఆయన సమీపించడాన్ని తేజస్సులో వసించే దేవుడు, అమరత్వంలో ఉన్న దేవుడు, అయినా దేవుడితో సమానమని భావించక మానవ రూపాన్ని ధరించి మరణము పొందునంతగా ఇస్సాకు వలె విధేయత చూపాడు అని బైబిల్ చెప్తుంది. ఇస్సాకు విధేయత ఎలాంటి విధేయత అంటే యేసు ప్రభు లాగా మరణం పొందటానికైనా సిద్ధపడినటువంటి విధేయత. ఆ యేసు విధేయతలో నుండి మనకు రక్షణ దొరికింది. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం గమనిస్తే ఇస్సాకులాగా ఒక విధేయత కలిగిన క్రైస్తవులాగా మనం బ్రతకాలి. ప్రతి ఆశీర్వాదానికి ఆధారం విధేయత. ప్రతి ఆశీర్వాదానికి దేవుడు ఆశించేది విధేయత. ఆ విధేయతను ఎప్పుడైతే చూపిస్తామో మన జీవితాన్ని దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. రెండవదిగా ఇస్సాకు జీవితంలో విధేయతను ఎక్కడ చూస్తాం? ఆదికాండం 24వ అధ్యాయంలో గమనిస్తే అక్కడ మనం చూడొచ్చు, ఇస్సాకు వివాహం చేయాలని అబ్రహాము భావిస్తాడు. భావించినప్పుడు ఎలియాజరును పిలిచి చెప్తాడు, నా యొక్క బంధువుల దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొని రమ్మని అబ్రహాము ఎలియాజరుకు చెప్పినప్పుడు అబ్రహాము చెప్పిన మాటను బట్టి ఎలియాజరు వెళ్ళి రిబ్కాను తీసుకొని వస్తాడు. దేవుని బిడ్డారా, తన భార్య వచ్చి తనకు రిబ్కా వచ్చి తనకు ఎదురయ్యే వరకు ఇస్సాకు తెలియదు ఎవరు వచ్చేది అని. ఇస్సాకు ఇష్టాలు కూడా ఇక్కడ అడగడం జరగల. ఈ రోజుల్లో మనం గమనించండి, ఏ అమ్మాయికైనా అబ్బాయికైనా వివాహం చేయాలంటే తల్లిదండ్రులు డైరెక్ట్ వెళ్ళి అమ్మాయికి అబ్బాయికి చూపించకుండా అడగకుండా ఇష్టాలు అడగకుండా వివాహం చేస్తే ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు అంత విధేయత చూపేవాళ్ళు లేరు. ఈ కాలం ఎలా మారిపోయిందంటే తల్లిదండ్రులు అడగకుండానే తల్లిదండ్రుల కంటే ముందే అందరు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితులల్లా ఇస్సాకు తన తండ్రికి విధేయత చూపి రిబ్కా వచ్చినప్పుడు ఆమెను కాదనలేదు, ధృవీకరించలేదు, ఏ మాట చెప్పలేదు. ఇస్సాకు పొలంలో ఉండి ఆమె వచ్చినప్పుడు ఆమెను స్వీకరించినట్లు మనం చూస్తూ ఉంటాం. తన వివాహ జీవితంలో తన ప్రమేయం లేదు, అంత తండ్రి నిర్ణయానికే విధేయత చూపించాడు ఇస్సాకు. బైబిల్లో మనం గమనిస్తే అంత గొప్ప విశ్వాసం కలిగినటువంటి ఆ విధేయత కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తి ఇస్సాకు. అలాంటి విధేయత యేసు ప్రభు కూడా మనం చూసాం. అబ్రహాముని తండ్రి అయిన దేవునికి మనం పోలిస్తే ఇస్సాకు యేసు ప్రభుకు పోలిస్తే ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం అయితే రిబ్కా సంఘానికి సాదృశ్యం. ఏ విధంగా ఇస్సాకు ఏ మాట చెప్పకుండా బదులు చెప్పకుండా రిబ్కాను స్వీకరించాడో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో ఉన్న ఏ పాపిని ఒప్పించినా యేసు ప్రభు తన బిడ్డలుగా స్వీకరించడానికి ఎప్పుడు వెనుకంజ వేయట్లా. ఏ బైబిల్ చెప్తుంది యేసు ప్రభు పెళ్లి కుమారుడు అంట. ఈ భూమి మీద ఉన్న సంఘం వధువు అని బైబిల్ చెప్తుంది. ఆ వధువు ఎవరైనా కూడా తండ్రి ఆకర్షించిన వారిని పరిశుద్ధాత్మను ఒప్పించిన వారు ఎవరు వచ్చినా కూడా వరుడైనటువంటి యేసు ప్రభు ఎవరిని కాదనట్లేదు. ఇస్సాకు రిబ్కాను అంగీకరించిన విధంగా ప్రతి ఒక్క వ్యక్తిని అంగీకరించిన యేసును అంగీకరించిన ప్రతి వ్యక్తిని యేసు ప్రభు అంగీకరిస్తానే ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఇలాంటి విధేయత మన క్రైస్తవ జీవితాల్లో మనకు అవసరం. ఇలాంటి విధేయత కలిగి మనం బ్రతికినప్పుడు మన జీవితం దీవెనకరంగా ఉంటుంది. మూడవ వ్యక్తిని మనం గమనిస్తే ఎవరు ఆ వ్యక్తి అంటే యాకోబు. ఏం కనబడుతుంది యాకోబులో ప్రారంభ దినాల్లో మంచివి కనబడదు. తన అన్నకు మోసం చేసి పారిపోయినటువంటి వ్యక్తి. కానీ ఆదికాండం 32వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, ఆయన రాత్రంతా దేవుని కాడ ప్రార్థన చేసి యాకోబు ఇశ్రాయేలుగా మారాడంట. బైబిల్లో మనం గమనిస్తే సమాజంలో ఒక చెడ్డ వ్యక్తి, ఒక చెడ్డ పేరు కలిగినటువంటి వ్యక్తి రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఫస్ట్ ఆల్రెడీ ప్రేయర్ చేసింది ఎవరంటే యాకోబే.
మొట్టమొదటి ఆల్రెడీ ప్రార్థన చేసి యాకోబు తన బ్రతుకును తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. ఆయన దేవుని బిడ్డారా, యాకోబులో ఏం గమనిస్తాం? ఒక ప్రార్థన వీరుణ్ణి మనం చూడగలం. యాకోబులో ఎవరు కనపడతారు? ఒక రాత్రంతా దేవునితో పెరుగులాడగలిగిన ఒక ప్రార్థన పరుణ్ణి చూడగలుగుతాం. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంది. బైబిల్లో మనం గమనిస్తే నిర్గమకాండం 1వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తీయులు ఎంతో బాధ పెట్టారు. బైబిల్ చెప్తుంది వారిని అణచివేశారంట. అప్రెస్డ్ అని రాస్తుంది 12వ వచనంలో. 14వ వచనంలో ఏమన్నా తెలుసా? వారు విసిగిపోయారంట. ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది వారి జీవితాలు చేదైపోయారంట. దేర్ లైఫ్ బికమ్ బిటర్ అని రాస్తుంది. అంటే ఇశ్రాయేలీయుల జీవితం అణచబడ్డది. రెండోది చేదుగా మారిపోయింది. ఎందుకు బ్రతకాలనే స్థితికి. ఆ సమయంలో బైబిల్ చెప్తుంది వారు అలాంటి పరిస్థితుల్లో, నలపబడుతున్న పరిస్థితుల్లో, అణగొట్టబడుతున్న పరిస్థితుల్లో, జీవితము చేదైన పరిస్థితుల్లో వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారు. వారు మూలుగులతో దేవునికి ప్రార్థన చేశారంట. బైబిల్ చెప్తుంది ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు ఏం చేశాడో తెలుసా? మోషేను దేవుడు పిలిచాడు. అదే మనం ప్రారంభంలో చదువుకున్న వాక్యం. నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నువ్వు వెళ్ళమని దేవుడు మోషేను పిలిచాడు, లేపాడు. ఆయన దేవుడు లేపి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని బిడ్డారా, నలిగిపోతున్న నీవు, లేకపోతే బ్రతుకు చేదైపోయిన నీవు నీ జీవితంలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు చేసే మొట్టమొదటి పని ఏందో తెలుసా? నీ పక్షాన నిలబడే వారిని దేవుడు లేపుతాడు. నీ కొరకు సహాయం చేసే వారిని దేవుడు లేపుతాడు. నిన్ను నిలబెట్టే వారిని దేవుడు లేపుతాడు. నీకు సహకారంగా ఉండే వ్యక్తుల్ని దేవుడు లేపుతాడు, మనుషుల్ని. అదే ఇశ్రాయేలు ప్రార్థనకు జరిగింది. మీకు విషయం చెప్పంటారా? ఇశ్రాయేలు ప్రార్థన మోషేను దేవుని పరిచయంలోనికి రావటానికి దేవుడు మోషేను ఎన్నుకోవడం మనం చూస్తూ ఉంటాం. రెండవది జరిగినటువంటి కార్యం ఏంటంటే బైబిల్లో రాయబడింది. దేవుడు మోషేతో చెప్తాడు 3వ అధ్యాయం 8-9 వచనాలు, నేను దిగి వచ్చా అని దేవుడు చెప్తాడు. ఆయన ప్రార్థన చేసే వారి కొరకు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనుషుల్ని లేపుతాడు. రెండవది ప్రార్థన చేసే వారి కొరకు దేవుడే స్వయంగా వారి పక్షాన కార్యాలు చేయడానికి దిగి వస్తాడు. అందుకే యాకోబు రాత్రంతా ఎబ్బోకి రేవులో ప్రార్థిస్తున్నప్పుడు బైబిల్ చెప్తుంది దేవుడు దిగి వచ్చాడంట. అక్కడ బైబిల్లో రాయబడింది ఒక మనుషునితో పోరాడినట్టు రాత్రంతా యాకోబు దేవునితో పోరాడాడని బైబిల్ చెప్తుంది. ఆ రాత్రే యాకోబు బ్రతుకంతా ఇశ్రాయేలుగా మార్చబడింది. దేవుడు కార్యము చేశాడు. ఈ రోజు నీ స్థితి ఏదున్నా, నీ బ్రతుకు ఏ విధంగా ఉన్నా, మనుషులు అసహించుకున్నా కూడా నా దేవుని సన్నిధిలో యాకోబు లాంటి ప్రార్థన చేసే లక్షణాన్ని నువ్వు అవలంబించుకుంటే, అది నువ్వు పాటిస్తే, దాన్ని నువ్వు ఆ యొక్క సాధన చేస్తే, యాకోబు లాంటి నీ బ్రతుకును ఇశ్రాయేలుగా నా దేవుడు మార్చి ఆశీర్వదించగలడు. ఆయన మన క్రైస్తవ జీవితాల్లో ఈ విధంగా మనం ఎప్పుడైతే అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం, ఇస్సాకులో ఉన్న విధేయత, యాకోబులో ఉన్న ప్రార్థన జీవితాన్ని కలిగి దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో మన క్రైస్తవ జీవితంలో గొప్ప దీవెనలు మనం పొందుకోగలుగుతాం. వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, విధేయతను బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుడు చెప్పాడు, నేను వారి దేవుడను. నీ ద్వారా కూడా అనేకులు ప్రభులోనికి వచ్చి ఉండొచ్చు. నీవు కూడా అనేకుల్ని ప్రభులోనికి నడిపించి ఉండవచ్చు. నీకు కూడా, నాకు కూడా ఇలాంటి సాక్ష్యం ఒకటి ఉండాలి. నన్ను రక్షించిన వ్యక్తి ఒక విశ్వాస వీరుడు, వీరురాలు. నన్ను రక్షించిన వ్యక్తి, దేవునికి లోబడేటువంటి వ్యక్తి, నన్ను రక్షించినటువంటి రక్షణలోనికి నడిపిన వ్యక్తి ఒక ప్రార్థన పరురాలు. మన కుటుంబాల్లో, మన పిల్లల దగ్గర మనకి సాక్ష్యం ఉండాలి. మన సేవకుల దగ్గర, సంఘంలో మనకి సాక్ష్యం ఉండాలి. ఎప్పుడైతే ఈ లక్షణాలు కలిగి మనం బ్రతుకుతామో మన జీవితం దీవెనకరంగా మారుతుంది. త్రియేక దేవుడు, 3 పితరులు, 3 లక్షణాలు. ఈ క్రైస్తవ జీవితాన్ని వారే మనకు మాదిరి. వారిని అనుసరించి ఇలాంటి లక్షణాలతో మనం బ్రతకగలిగితే వారిలాగా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయొచ్చు. వారిలాగా దేవుని కొరకు అద్భుతమైనటువంటి కార్యాల్ని మనం పొందుకోవచ్చు. ఈ లోకానికి దేవుని కార్యాల్ని మనం చూపించవచ్చు. అబ్రహాము చూపాడు కాబట్టే, అబ్రహాము నమ్మాడు కాబట్టే ఈ రోజు మనం అబ్రహాము లాగా ఎన్నో విషయాల్లో విశ్వాసంలో నిలబడగలుగుతున్నాం. ఇస్సాకు విధేయతను బట్టే మనం కూడా విధేయత చూపగలుగుతున్నాం. అబ్రహాము ప్రార్థనను బట్టే మనం కూడా ప్రార్థనలో బలపరచబడగలుగుతున్నాం. మన భక్తి జీవితాన్ని బట్టి కూడా ఇతరులు ఈ బలపరచబడే విధంగా మనం బ్రతుకుదాం. దేవుని యొక్క కార్యాల్లో ముందుకు సాగుదాం. ఈ యొక్క లాక్డౌన్లో ఖాళీగా ఉన్న సమయంలో సమయాన్ని వ్యర్థం చేయకుండా వాక్యాన్ని చదువుదాం, విశ్వాసాన్ని పెంచుదాం, దేవునికి లోబడదాం, ప్రార్థనలో ఎక్కువ గడుపుదాం. ఆ దైవ కార్యాలు మనం అనుభవిద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, నేటి దినాన్ని మన మధ్యకు వర్తమానం తెచ్చినటువంటి పాస్టర్ పి జోషువా గారు, రాయవరం బాబ్జీ గారి యొక్క 2వ అల్లుడు. వారు దూర ప్రాంతాల నుంచి మనకి దగ్గరికి వచ్చి దివ్యమైన వర్తమానాన్ని మిర్యాలగూడ నుంచి వచ్చి
మనకు దేవుని వర్తమానం అందించారు. నేనే మీ దేవుడను, నా పేరు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని మనుషులతో పోల్చుకొని ఆయన మనకు గౌరవించి గొప్ప నామాన్ని బయలుపరిచారు. అది మనకు దేవుడి చూడని గొప్ప అవకాశం. మంచిది. వారికి బేతేలు ప్రార్థనా మందిరం వెదురుపాక తరపున నా నిండు వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ తరలి ఉంచితే. ప్రేమమయ కృపానిధి దయగల దేవాన్ని గణనామ కృప, నమ్మకస్తుడు అయిన దేవాన్ని కొందరు స్తోత్రం, మాకు చాలిన దేవాన్ని కొందరు స్తోత్రాలు. అబ్రహాముని ఎంచుకొని ప్రభు ఆయన విశ్వాసాన్ని పరీక్షించి ఆ విశ్వాసంలో ఆయన నగ్గిన తర్వాత గొప్ప నీ యొక్క దైవ సందేశాన్ని అనుగ్రహించి ఆయనను ప్రభా జనాంగాలకి తండ్రిగా నీవు ఉంచావు. అందుకొరకు నీకు వందన స్తోత్రాలు. నాయన అబ్రహాము దేవుని నమ్మెను, అతని నీతిగా ఎంచబడినని సెలవించిన రీతిగా ఆయన పక్షంగా ఉన్నటువంటి నాయన వెనక రెండు మమ్మలను కూడా నేటి వరకు దీవించున్న దేవా నీకు వందన స్తోత్రాలు. అలాగే ఈ సాకులో కూడా ప్రేమ గడతని విధేయతను చూపించావు, నీకు వందన స్తోత్రాలు. ఆ దీన జనుల యొక్క నాయన భక్తి ప్రదాద అంతటిని కూడా మాతో నీ ఉంచి నాయన నేడు నిన్ను అవలంబించిన మాకు ఆ సుగుణాన్ని దయచేయమని మనం చేస్తున్నాం. భారతదేశం అంతా కాదు, ఇంటర్నేషనల్గా ప్రభా ప్రాకి అనేక లక్షల మందిని నాయన మరి పట్టున పెట్టినటువంటి కరోనా కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ వ్యాధిని ప్రేమ వెళుతండి, ఒక మాటతో నీవు తండ్రి దాన్ని తుదముట్టించి ఏ దేశంలో కూడా ఎవరు దానివల్ల బాధపడుకున్నట్టు సహాయం చేయండి. రుగ్మతను తండ్రి పారద్రోళగినటువంటి శక్తి మంత్రి నీవు అవునంటే అవును, కాదంటే కాదు నాయన, నీవు తండ్రి దాని మీద నీవే యుద్ధం ప్రకటించి నీ దీనజనులందరినీ రక్షించుమని మనం చేస్తాం. నీ నామం బలమైన నామం కనుక నీ నామం వైపు మేము చూస్తున్నాం. నీ నామం అందే మేము ప్రభు శక్తిని కొనుగొంటున్నాం. సహాయం చేయండి. భారతదేశాన్ని మిగిలినటువంటి నాయన దగ్గరగా ఉన్నటువంటి నాయన దేశాలన్నిటి మీద నీ కృపించి ఇంతవరకు కొన్ని నాయన తక్కువ మరణాలతో నీవు సేఫ్ సైడ్గా ఉంచావు. అందుకొరకు నీకు వందనాలు. రానున్న దినముల్లో ఎన్ని రుగ్మతతో ఎవరు బాధపడుకున్నట్లు నాయన, ఎవరికి పాజిటివ్ రాకున్నట్లు నీవే నీ దినములను కాచి నీ యొక్క కోడి తన రెక్కల క్రింద తన బిడ్డలను ప్రభువ నాయన కాచున్నట్లుగా మమ్మల్ని అందరినీ అన్ని దేశస్తులను నీవే తండ్రి ఖాయమని నీ పాదమును బట్టి వేడుతున్నాం. ఇంతవరకు కాపాడి నీవు ఇక మీద జనం కాపాడుతావని నమ్ముచున్నాం. అలాగే ప్రభా ఇన్స్టిట్యూషన్స్ అని ఇప్పుడు తెరవాలో ప్రేమ పెడతాయని నాయన చూస్తున్నాను. అలాగే ఇంటర్మీడియట్ ఆయన పరీక్షలు నిర్వహించాలని చూస్తాను. 10th క్లాస్ పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నాను. అవన్నిటికీ తగిన సమయాన్ని అనుగ్రహించి చక్కని ఎగ్జామ్స్ దొరికింది. అలాగే బిడ్డలు ప్రేమ పెడతాండి. ఈ సెలవుని సద్వినియోగం చేసుకుని ప్రిపేర్ అవుటకు సహాయం చేయండి. తల్లిదండ్రులను దీవించండి. ప్రేమ గల రాయ్యా, నీ దినబిడ్డలు ఏ పని చేయలేక నన్ను చేయటానికి వీలు లేక నీ దినబిడ్డలు విశ్రాంతిలో ఉన్నారు. నీవే బలము శక్తి దయచేయండి. పరీక్షలు రాసి వారికి కావాల్సినటువంటి జ్ఞానం సమస్తం నీవు అనుగ్రహించండి. కృపయు నీ దయవు అనుగ్రహించండి. మేలు కొరకు జ్ఞాపకం చేయండి. సకాల వర్షాలు పట్టకు సహాయం చేయండి. అన్ని పనులు నిర్విఘ్నంగా జరుగుటకు నాయన మా రాష్ట్రాన్నే కాదు అన్ని రాష్ట్రాలు మా దేశంలో 29 నాయన రాష్ట్రాన్ని నీవు ఆశీర్వదించి నడిపించమని మనం చేస్తున్నాం. ఇంకా నువ్వు ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలహీనతను కొట్టివేయండి. నీవే బలపరచండి. నేను నామం నాయన మాకు బలం ఇవ్వగలదు. నీ శక్తిమంతుడైన దేవుడు నీ శక్తితో మమ్మల్ని కాచి కాపాడు. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ప్రభ చేర్చుకుని వాటి భయం నుండి ప్రభ డేగల నుండి గ్రద్దల నుండి ఉన్నటువంటి భయాన్ని ప్రభ పోగొట్టినట్టుగా నీ దీన బిడ్డలు ఏ రుగ్మతను ఏ భయం లేకుండా నేను స్థిరులై ఉండటకు సహాయం చేయండి. సంఘమంతటినీ దీవించండి. అలాగే ఉన్నటువంటి సంఘములన్నిటినీ నాయన అలాగే ప్రేమిల తండ్రి దేశమంతటా ఉన్నటువంటి నాయన క్రైస్తవ లోకమంతటిని దీవించమని అలాగే మిగిలిన ప్రజలందరినీ కాచి భద్రపరచమని ఇలాగను చూసి దీవించమని నీ కొరకు నడిపించేటువంటి చిన్న సేవను అభివృద్ధి పరచమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ
మార్చబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరు చున్నట్లు భూమి మీదను నెరవేరునుగాక. మాయానుది నాహారం నేడు మాకు దయచేయు, మారునస్తును మేము క్షమించి ఉన్నట్లుగా, మారునములవివు క్షమించుము. మమ్ము శోధనలోకి రానియక, కీడు నుండి మమ్ము తప్పించుము. రాజ్యము బలమును మహిమయు నిరంతరము మా నెరవేర్చుము. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని మహాప్రేమ, కుమారుని దయ, పరిశుద్ధాత్మని నిత్య అన్యోన్య సహవాసం ప్రార్థించిన ఆమెషములకు, అలాగే ప్రేమని చెప్పబడిన వాక్యులకు, ఇక్కడ సహకరించిన దీన బిడ్డలందరికీ, పాడిన వారికి, నీ వైద్యములు వాయించిన వారికి, వింటున్న నీ శ్రోతలందరికీ నీ సదాకాలము తోడయుండును గాక. నిండు వందనాలండి విన్నందుకు.